చైనా సైన్యంలోని ఒక కీలకమైనటువంటి అధికారిని అవినీతి ఆరోపణల కిందన ఆయన పదవి నుండి తొలగించారు. చైనాలో ఈ పని జరిగిందంటే 2 కోణాలు ఉంటాయి. నెంబర్ 1 ఒకటి పార్టీ అంతర్గతం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి సైనికాధికారి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే అక్కడ సైనికాధికారులు అవుతారు. కమ్యూనిస్ట్ పార్టీలోనే విభేదాలు ఉన్నాయి. సీనియర్ నాయకులు అనేక మందిని జైళ్ల పాలు చేసి లేదా అవినీతి ఆరోపణల పాలు చేసి వాళ్ళని ఎవరిని మాట్లాడే ధైర్యం లేకుండా చేసి తను మళ్ళీ అధ్యక్షుడిగా వచ్చాడు జిన్పింగ్. వాస్తవంగా అతను ఉండటానికి వీల్లేదు కంటిన్యూటీ అని చెప్పినటువంటి వాళ్ళు. అలాగా ఆ రోజున అడ్డుకున్న వాళ్ళందరినీ దెబ్బతీస్తున్నాడు అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉంది. రెండవది నిజంగానే అవినీతికి పాల్పడేనే ఉండాలి. నిజంగా అవినీతికి పాల్పడడం అంటే కమ్యూనిస్టు ప్రభుత్వాల్లో కూడా అవినీతి ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. ఈ రెండిట్లో ఏది వాస్తవం అన్నటువంటిది బయటికి ఎవరు కూడా చెప్పేది ఉండదు. కాలంలో భవిష్యత్తులో ఎప్పుడో ఎవడన్నా ఏ చరిత్రకారులు రాసినప్పుడు ఏమన్నా తెలియాల్సిందే భవిష్యత్ తరాల వాళ్ళకి.